గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు సహస్ర అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో నవోదయ రిజల్ట్ 5th క్లాస్ రిజల్ట్ 2025 రిలీజ్ అయిందా లేదా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అయితే ఏంటి అంటే ఎందుకు ఈ వీడియో చేస్తున్నాము అంటే నవోదయ రిజల్ట్ వచ్చిందని చెప్పేసి వాట్సాప్లో చాలా లింకులు అయితే ఫార్వర్డ్ చేస్తున్నారు. వాళ్ళు ఆ లింక్ మీద క్లిక్ ఇస్తే ఏంటి అంటే ఆటోమేటిక్గా హాల్ టికెట్ నెంబరు ఇవన్నీ కూడా అడుగుతుంది వాళ్ళని. సో అడగటం వల్ల ఏమవుతుంది, పేరెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి ఆ నవోదయ రిజల్ట్ వచ్చిందేమో అని చెప్పేసి ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. నాకైతే కాల్స్ బాగానే వస్తున్నాయి, నవోదయ రిజల్ట్ వచ్చిందంట కానీ సో నవోదయ రిజల్ట్ అయితే ఇంకా రాలేదు. సో మాది కోచింగ్ సెంటర్ కాబట్టి మా దగ్గర కోచింగ్ తీసుకుంటున్న పిల్లల యొక్క పేరెంట్స్ ఒక 4-5 మెంబర్స్ దాకా కాల్ చేశారు. సో లింక్ వచ్చిందంటే లింక్ మీద క్లిక్ ఇచ్చే ఓపెన్ అయింది, రిజల్ట్ వచ్చింది, ఒకసారి మీరు చెక్ చేయండి అని. రిజల్ట్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు, టైం పడుతుంది. సో మీరు రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచించాలి అంటే March 15 తర్వాతనే ఆలోచించండి. ఈ లోపు అయితే కనుక రిజల్ట్ గురించి ఆలోచించొద్దు. అట్లీస్ట్ March 10 తర్వాత అయినా కానీ రిలీజ్ చేస్తాడు, కానీ ఇప్పటికిప్పుడు రిజల్ట్ రిలీజ్ చేయడం అనేది జరిగేది కాదనమాట. ఓకే, ఎందుకు అంటే సో ఫస్ట్ ఈ స్టేట్ వైడ్గా అలాగే ఇండియా వైడ్గా రాసిన డీటెయిల్స్ వాళ్ళ పేపర్లు మొత్తం కరెక్షన్ అవ్వాలి. కరెక్షన్ అంటే వాళ్ళు స్కానర్ ద్వారానే చేస్తారు. ఈ స్కానర్ ద్వారా చేసిన తర్వాత కూడా ఈ రిజల్ట్ అంతా ఏంటి అంటే మళ్ళీ సిస్టంలోకి అప్లోడ్ అవ్వాలి. ఓకే, మళ్ళీ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా దానికి మ్యాచ్ అయ్యేలాగా సెట్ చేయాలి. అంటే డేటా ఎంట్రీ అనేది జరగాలి. చాలా 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 పెద్ద ప్రాసెస్ ఏంటి అంటే ఈ రిజల్ట్ విషయంలో. సో డేటా ఎంట్రీ అనేది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి సో నవోదయ రిజల్ట్ రిలీజ్ అవటం, పేపర్ కరెక్షన్ అయితే తొందరగానే అయిపోతుంది, వాళ్ళు మిషన్ ద్వారా చేస్తారు కాబట్టి. కానీ సో సమస్య ఏంటి అంటే ఇదంతా డేటా అంతా ఆన్లైన్ చేసేసరికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో దయచేసి పేరెంట్స్ ఎవరు నమ్మి ఏ లింక్ అంటే ఆ లింక్ మీద క్లిక్ ఇవ్వద్దు. అలాగే ఒకవేళ మీకు డౌట్ ఉంటే కనుక మెయిన్ సైట్ ఒకటి ఉంటుంది నవోదయకి. ఓకే, జవహర్ నవోదయ విద్యాలయ అని మీరు గూగుల్ క్రోమ్లో టైప్ చేయండి. ఫస్ట్ ఒక లింక్ వస్తుంది, సైట్ వస్తుంది, దాని మీద క్లిక్ ఇస్తే మీరు డైరెక్ట్గా ఏంటంటే నవోదయలోకి వెళ్ళిపోతారు, నవోదయ సైట్లో. అక్కడ ఒక రిజల్ట్ వస్తే కనుక స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో రిజల్ట్ రాకపోతే స్క్రోలింగ్ ఏమి ఎప్పుడు. ఓకేనా, కాబట్టి మీరు వాట్సాప్లో వచ్చే లింకులు ఇవన్నీ చూసి రిజల్ట్ వచ్చిందని మీరేం కంగారు పడాల్సిన పని లేదు. రిజల్ట్ అయితే కనుక March 15 తర్వాతే వస్తుంది, బిఫోర్ March 15 అయితే వచ్చే అవకాశాలు లేవు, అంతకన్నా టైమే పడుతుంది. ఓకేనా, సో ఒకవేళ ఈ లోపు మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక రెగ్యులర్గా జవహర్ నవోదయ విద్యాలయ అని గూగుల్ క్రోమ్లో టైప్ చేసి చెక్ చేసుకోండి. సో దాన్ని ఫాలో అవ్వండి, అంతేగాని మీకు ఆ యూట్యూబ్లోనో లేకుంటే వాట్సాప్లోనో ఎవరో లింక్ షేర్ చేసి ఆ లింక్ ద్వారా మీరు పట్టుకొని రిజల్ట్ వచ్చిందని మీరైతే కంగారు పడాల్సిన పని లేదు. ఓకే, సో నవోదయ రిజల్ట్ అయితే March 15 తర్వాతే వస్తుంది, ఈలోపు నో ఛాన్స్. ఓకే, మీకు వాట్సాప్ గ్రూపుల్లో ఇలాంటి వాటిల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ మీరు నమ్మవద్దు. ఓకే, సో కొంచెం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నవోదయ రిజల్ట్ రాగానే మన ఛానల్లో అప్డేట్ పెడతాము. మీరు కూడా మీ రిజల్ట్ చెక్ చేసుకోవడానికి లింక్ పెడతాము, అలాగే ఎలాగ చెక్ చేసుకోవాలి అనే ప్రాసెస్ కూడా మేము పెడతాం అన్నమాట. ఓకే, కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇయర్ నవోదయకి కానీ సైనిక్ కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టయితే కనుక దయచేసి మన వీడియోలు వాళ్ళకి కొంచెం ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాము. అలాగే ప్రకాశం డిస్టిక్లో ఎవరైనా నవోదయ కోచింగ్ కావాలి అనుకుంటే కనుక నవోదయ సైనిక్ RMS కోచింగ్ కావాలంటే కనుక సో మన కోచింగ్ సెంటర్ ఉంది ఒంగోలులో. సో దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. కోచింగ్ కావాలి అంటే కోచింగ్ అయితే కనుక జూన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది హాస్టల్ అయితే. అలా కాకుండా లోకల్స్ అయితే కనుక మే నుంచే స్టార్ట్ చేసి బేసిక్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.